మహబూబ్ నగర్లో అట తుంగభద్ర సమీపంలో ఉన్న జోగులాంబ గద్వాల జిల్లాకు దగ్గరగా ఉన్న కొన్ని ఊర్లలో అట కొన్ని వ్యాధులు చాలా విపరీతంగా వేధిస్తున్నాయట. ఆ ఊర్లకు ఏమైందో అన్నది వార్త. పచ్చర్ల మాందొడ్డి గ్రామాలను వేధిస్తున్న వ్యాధులట. కాలేయము, కిడ్నీ, పక్షవాతం మొత్తం అవే కేసులు ఉన్నాయట ఆ గ్రామాల్లో. ఎందుకు ఇంత దారుణంగా ఉన్నది? వైద్య ఆరోగ్య శాఖ ఏమన్నా పోయి వాళ్ళని ఏమన్నా అసలు ఏం జరుగుతుంది అన్నది ఏమన్నా గ్రామాన్ని యూనిట్గా తీసుకొని ఏమన్నా టెస్టులు ఏమన్నా చేసి ఏమన్నా కనుక్కునే ప్రయత్నం చేసిందా? తుంగభద్ర నదికి సమీపంలోని జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పచ్చర్ల మాందొడ్డి గ్రామాల్లో రకరకాల వ్యాధులతో పరిస్థితులు దయనీయంగా ఉన్నాయట. ఒక వ్యాధికి మరో వ్యాధి సంబంధం లేకపోయినా కారణాలేంటో ఇప్పటికీ అంతుబట్టకుండా ఉందట. ఇప్పటిదాకా వాటికి మూలాలు తెలుసుకునే గట్టి ప్రయత్నాలు కూడా జరిగింది లేదు. ఎవడో జనాలు సస్తారు పోతారు, మళ్ళీ ఉడుతూనే ఉంటారు. గవర్నమెంట్ ఏం చేయమంటున్నావు మరి? ప్రభుత్వం యొక్క వాదన ఇగో ఇట్లుంటుంది. నిన్న ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చింది కదా, అస్సలు తిరుగులేదు, మేము 4,500 కోట్ల రూపాయలు పేదల కోసం ఖర్చు పెట్టిన ఆరోగ్యశ్రీ అన్నాడు. ఇంత దారుణమైన సిచ్యువేషన్ ఎందుకున్నది? ఏదో రీజన్ ఉంటుంది, వాటరో లేకపోతే ఇంకొకటి ఏదో ఉంటుంది సంథింగ్. దాన్ని కనుక్కొని దాన్ని ఆపగలిగితే మిగతా వాళ్ళు బాగుపడతారు కదా, ఆరోగ్యంగా ఉంటారు కదా. ఎక్కువ మంది ఒకే తరహా జబ్బులతో కనిపిస్తున్నారు. పచ్చర్ల గ్రామంలో హెపటైటిస్ సి కేసులు ఎక్కువగా ఉన్నాయని పరిశీలించేందుకు వెళ్ళినప్పుడు అదొక్కటే కాదయ్యా, పక్షవాతం, కిడ్నీ సమస్యలు కూడా గ్రామాన్ని కబలించేస్తున్నాయని గ్రామస్తులు కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఈ గ్రామంలో 2 దశాబ్దాల్లో అంటే 20 ఏళ్లలో దాదాపు 25 మంది, మాందొడ్డిలో 30 మందికి పైగా కాలేయ వ్యాధి బారిన పడి చనిపోయారట. ఈ గ్రామాల్లో ఇప్పటికీ దాదాపు 50 మందికి పైగా కాలేయ అంటే లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారట. 2023లో ఒక్క కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఈ ప్రాంతానికి చెందిన వారికి సంబంధించి 242 హెచ్సివి పాజిటివ్ కేసులు నమోదైనాయట. హెపటైటిస్ సి గద్వాల నుంచి, అంటే ఇది లివర్కి సంబంధించిన వ్యాధి. గద్వాల నుంచి హెపటైటిస్ సి బాధితులు కొన్నేళ్లుగా మా ఆసుపత్రికి వస్తున్నారు. గ్రామాల్లోకి వెళ్లి వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయించామని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి వైద్య నిపుణుడు మోహన్ రెడ్డి వివరించారు. కర్నూలు నుంచి వచ్చిరట, మరి తెలంగాణ ఏం చేస్తుంది? గతంలో ఈ ప్రాంతంలో పలువురు ఆర్ఎంపీలు, పిఎంపీలు ఒకే సూదిని పలువురికి వినియోగించేవారట. అలా ఒకరి ద్వారా ఒకరికి వస్తుందేమో అనే సంశయాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. పక్షవాతం ఉందట, కిడ్నీ సమస్యలు ఉన్నాయట. ఈ పచ్చర్లన్న గ్రామంలో 4,000 మంది జనాభా ఉంటే దాదాపు 800 కుటుంబాలు ఉన్నాయట. ఇక్కడ 20 మందికి పైగా పక్షవాతం వచ్చిన వారు ఉన్నారు. 10 మంది వరకు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఇగో ఇక్కడ చిత్రపటాలు చూపిస్తున్న వ్యక్తి పేరు, ఆ ఫోటోలో ఉన్న వాళ్ళు తిరుమల రెడ్డి. పచ్చర్ల గ్రామం మాజీ సర్పంచ్ అట. కాలేయ వ్యాధితో 99లో ఆయన తండ్రి, 2002లో తల్లి, 2018లో తమ్ముడు చచ్చిపోయారట. ముగ్గురు. ఆయన సర్పంచ్గా ఉన్నప్పుడు గ్రామంలోని పరిస్థితిని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తే వైద్య శిబిరం ఏర్పాటు చేసిరట. తర్వాత కూడా అదే పరిస్థితి. కొత్తగా కిడ్నీ, పక్షవాతం బారిన పడుతున్నారని తిరుమల రెడ్డి చెప్తున్నాడు. ఏం ఘోరం ఇది అయ్యా! ముఖ్యమంత్రి, మహబూబ్ నగర్ నీ ఉమ్మడి జిల్లా, నీదే. గద్వాల్ మీ ఊరు కూడా అలాగే వస్తుంది అనుకుంటా కదా, ఇటు నాగర్ కర్నూలు అటు ఏదో మొత్తానికైతే అదే కదా.